హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మే 7th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2026లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి చైర్పర్సన్గా 3 ఏళ్ల కాలానికి ఎవరిని నియమించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి శశిశేఖర్ వెంపటి అండి. శశిశేఖర్ వెంపటిని 2026లో సిబిఎఫ్సి చైర్పర్సన్గా 3 ఏళ్ల కాలానికి నియమించారండి. ఈ విషయాన్ని 2026 మే 6న సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించిందండి. ఆయన ప్రస్తుతం ప్రసార్ భారతి చైర్మన్గా ఉన్న ప్రసూన్ జోషిని భర్తీ చేయనున్నారండి. శశిశేఖర్ వెంపటికి బ్రాడ్కాస్టింగ్ మరియు టెక్నాలజీ రంగాల్లో చేసిన సేవలకు గాను 2026 జనవరిలో పద్మశ్రీ పురస్కారం కూడా లభించిందండి. ఓకేనా? సో మన క్వశ్చన్ ఏంటంటే 2026లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి చైర్పర్సన్గా ఎంతకాలం అండి? 3 ఏళ్ల కాలానికి ఎవరిని నియమించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి శశిశేఖర్ వెంపటి అండి. అయితే ఈ విషయాన్ని ఎవరు ప్రకటించారు అంటే ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించిందండి. అయితే ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తున్నారు అంటే ప్రస్తుతం ప్రసార భారతి చైర్మన్గా ఉన్న ప్రసూన్ జోషిని భర్తీ చేయనున్నారండి. ఓకేనా? అయితే శశిశేఖర్ వెంపటికి బ్రాడ్కాస్టింగ్ మరియు టెక్నాలజీ రంగాల్లో చేసిన సేవలకు గాను 2026 జనవరిలో ఏమొచ్చిందండి? పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని తొలి 24 గంటల వార్తా ఛానల్ స్థాపకుడు, ఇటీవల 87 ఏళ్ల వయసులో మరణించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి టెడ్ టర్నర్ అండి. టెడ్ టర్నర్ ప్రపంచంలోని తొలి 24 గంటల వార్తా ఛానల్ అయిన సిఎన్ఎన్ అంటే కేబుల్ న్యూస్ నెట్వర్క్ స్థాపకుడండి. సిఎన్ఎన్ను 1980 జూన్ 1న ప్రారంభించారండి. ఇది ప్రపంచంలోని తొలి 24 గంటలు ఆల్ న్యూస్ నెట్వర్క్గా గుర్తింపు పొందిందండి. 1991లో గల్ఫ్ వార్ సమయంలో సిఎన్ఎన్ చేసిన ప్రత్యక్ష ప్రసారాల కారణంగా టైమ్ మ్యాగజైన్ టెడ్ టర్నర్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసిందండి. అదనంగా ఆయన 1992లో కార్టూన్ నెట్వర్క్ అనే ప్రపంచంలోని తొలి 24 గంటల యానిమేషన్ ఛానల్ను కూడా ప్రారంభించారండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలోని తొలి 24 గంటల వార్తా ఛానల్ స్థాపకుడు, ఇటీవల ఎంతండి 87 ఏళ్ల వయసులో మరణించారు. ఆ వ్యక్తి పేరేమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టెడ్ టర్నర్ అండి. అయితే ఆయన ఏ నెట్వర్క్ స్థాపకుడండి? సిఎన్ఎన్ అంటే కేబుల్ న్యూస్ నెట్వర్క్ అండి. ఎప్పుడు స్థాపించారు అంటే 1980 జూన్ 1న ప్రారంభించారండి. అయితే 1991లో గల్ఫ్ వార్ సమయంలో సిఎన్ఎన్ చేసిన ప్రత్యక్ష ప్రసారాల కారణంగా టైమ్ మ్యాగజైన్ టెడ్ టర్నర్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ కూడా ప్రకటించిందండి. ఓకేనా? అలాగే 1992లో కార్టూన్ నెట్వర్క్ అనే ప్రపంచంలోని తొలి 24 గంటల యానిమేషన్ ఛానల్ను కూడా ఆయన ప్రారంభించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2026లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబిసిఏ సదస్సును ఏ భారత నగరం నిర్వహించనుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి న్యూఢిల్లీ అండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ 2026ను న్యూఢిల్లీలో జూన్ 1 మరియు 2 తేదీల్లో నిర్వహిస్తున్నారండి. ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక లోగో మరియు వెబ్సైట్ను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఎవరండి? భూపేంద్ర యాదవ్ 2026 మే 6న న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణం భవన్లో ప్రారంభించారండి. ఈ సదస్సు థీమ్ సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యూమనిటీ, సేవ్ ఎకోసిస్టమ్గా నిర్ణయించారండి. ఈ సమావేశం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులి జాతుల సంరక్షణపై సహకారం పెంచడం లక్ష్యం అండి. ఓకేనా? సో మన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడండి? జూన్ 2026లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సును ఏ భారత నగరం నిర్వహించనుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ అండి. ఎప్పుడు జరుగుతుందండి ఇది అంటే జూన్ 1 మరియు 2వ తేదీల్లో నిర్వహించనున్నారండి. అయితే ఈ సదస్సుకు సంబంధించిన అధికార లోగో మరియు వెబ్సైట్ను ఎవరండి? కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఎవరు? భూపేంద్ర యాదవ్ న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్లో ప్రారంభించారండి. ఓకేనా? అయితే ఈ సదస్సు థీమ్ ఏంటండి? సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యూమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్గా నిర్ణయించారండి. ఈ సమావేశం లక్ష్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులి జాతుల సంరక్షణపై సహకారం పెంచడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని ఏ తేదీన నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి మే 7 అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని ప్రతి సంవత్సరం మే 7న నిర్వహిస్తారండి. ఆయన 1913లో గీతాంజలి రచనకు సాహిత్య నోబెల్ బహుమతి అందుకున్నారండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. భారత జాతీయ గీతం జనగణమన మరియు బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా కూడా ఆయనే రచించారండి. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 1915లో నైట్హుడ్ బిరుదు ఇచ్చిందండి. కానీ 1919లో జలియన్ వాలాబాగ్ మరణకాండకు నిరసనగా ఆయన ఆ బిరుదును తిరిగి ఇచ్చేశారండి. సో మన క్వశ్చన్ ఏంటంటే
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని ఏ తేదీన నిర్వహించబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మే 7 అండి. అయితే ఏ సంవత్సరంలో అండి సాహిత్య నోబెల్ బహుమతి అందుకున్నారు అంటే 1913లో అండి. దేనికి అంటే గీతాంజలి రచనకు ఈ సాహిత్య నోబెల్ బహుమతి అందుకున్నారండి. అయితే మన భారత జాతీయ గీతం జనగణమన మరియు బంగ్లాదేశ్ జాతీయ గీతం ఏదండి 'అమర్ సోనార్ బంగ్లా'ను కూడా ఆయనే రచించారండి. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్‌హుడ్ ఎప్పుడు ఇచ్చిందండి? 1915లో ఇచ్చిందండి. కానీ 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మరణకాండకు నిరసనగా ఆయన ఆ బిరుదును తిరిగి ఇచ్చేశారండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఢిల్లీలోని బురారి మైదానంలో డీఆర్‌డీఓ ప్రారంభించిన సీబీఆర్ఎన్ కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి అణు మరియు రేడియోలాజికల్ అత్యవసర సిద్ధతను బలోపేతం చేయడం అండి. సీబీఆర్ఎన్ అంటే కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ అని అర్థం అండి. ఇది డీఆర్‌డీఓకు చెందిన ప్రముఖ ప్రయోగశాల అయిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ద్వారా అభివృద్ధి చేయబడుతుందండి. ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం అణు మరియు రేడియోలాజికల్ అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే సిద్ధతను పెంచడం అండి. అదనంగా కెమికల్ మరియు బయోలాజికల్ ప్రమాదాల సమయంలో స్పందన సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. అయితే ఈ కేంద్రాన్ని డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ప్రారంభించారండి. మన క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? ఢిల్లీలోని బొరారి మైదానంలో డీఆర్‌డీఓ ప్రారంభించిన సీబీఆర్ఎన్ కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే అణు మరియు రేడియోలాజికల్ అత్యవసర సిద్ధతను బలోపేతం చేయడం అండి. అయితే సీబీఆర్ఎన్ అంటే కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ అనే అర్థం అండి. అయితే ఈ కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారండి? డీఆర్‌డీఓ చైర్మన్ ఎవరండి ఇప్పుడు? సమీర్ వి కామత్ ప్రారంభించారండి. అయితే ఈ డీఆర్‌డీఓకి చెందిన ప్రముఖ ప్రయోగశాల అయిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ద్వారా అభివృద్ధి చేయబడిందండి. అదనంగా కెమికల్ మరియు బయోలాజికల్ ప్రమాదాల సమయంలో స్పందన సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేయడం ఇది ఉపయోగపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏ జాతీయ గీతాన్ని అవమానించడం శిక్షార్హ నేరంగా చేసే చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ వందే మాతరం అండి. దీనికోసం ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హోనర్ యాక్ట్ 1971 సవరణలు చేయనుందండి. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఒకే అధికారిక కార్యక్రమంలో జాతీయ గీతం మరియు జాతీయ గేయం రెండూ ఉంటే ముందుగా వందే మాతరం మరియు తర్వాత జనగణమన ఆలపించాలండి. 1896లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా వందే మాతరంను ఆలపించారండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే ఏ జాతీయ గీతాన్ని అవమానించడం శిక్షార్హ నేరంగా చేసే చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వందే మాతరం అండి. దీనికోసం ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హోనర్ యాక్ట్ 1971లో సవరణలు చేయనుందండి. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఒకే అధికారిక కార్యక్రమంలో జాతీయ గీతం మరియు జాతీయ గేయం రెండూ ఉంటే ముందుగా వందే మాతరం మరియు తర్వాత జనగణమన ఆలపించాలండి. 1896లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తొలిసారిగా వందే మాతరంను ఆలపించారండి. ఓకేనా? అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి తిరువనంతపురం అండి. బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో నిర్వహించబడిందండి. ఈ సమావేశానికి భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి శాఖ కార్యదర్శి అధ్యక్షత వహించారండి. ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం సామాజిక భద్రత మరియు కార్మిక రంగం క్రమబద్ధీకరణపై చర్చించడం అండి. ముఖ్యంగా మహిళల ఉపాధి అవకాశాలను పెంచడం మరియు గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం డిజిటల్ భద్రతను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారండి. మన క్వెషన్ ఏంటంటే బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ ఎనిమిదండి రెండవ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తిరువనంతపురం అండి. అయితే ఈ సమావేశానికి భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి శాఖ కార్యదర్శి అధ్యక్షతన వహించారండి. అయితే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సామాజిక భద్రత మరియు కార్మిక రంగ క్రమబద్ధీకరణపై చర్చించడం అండి. ముఖ్యంగా మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం మరియు గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం డిజిటల్ భద్రతను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల జరిగిన బీడబ్ల్యూఎఫ్ ఉబర్ కప్ 2026 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి సౌత్ కొరియా అండి. బీడబ్ల్యూఎఫ్ ఉబర్ కప్ 2026ను దక్షిణ కొరియా గెలుచుకుందండి. ఫైనల్లో దక్షిణ కొరియా చైనాను 3-1 తేడాతో ఓడించిందండి. ఇది దక్షిణ కొరియా చరిత్రలో 3వ ఉబర్ కప్ టైటిల్ అండి. ఈ టోర్నమెంట్ డెన్మార్క్లోని హార్సెన్స్ నగరంలో నిర్వహించబడిందండి. మరియు ఇది ఉబర్ కప్ యొక్క 31వ ఎడిషన్ అండి. ఉబర్ కప్
మహిళల జట్ల కోసం నిర్వహిస్తారండి. కాగా థామస్ కప్ పురుషుల జట్ల కోసం నిర్వహించబడుతుందండి. మనం ఆల్రెడీ నిన్న థామస్ కప్ గురించి మాట్లాడుకున్నాం నిన్నటి వీడియోలో. ఓకేనా? సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఇటీవల జరిగిన బీడబ్ల్యూఎఫ్ ఉబర్ కప్ 2026 టైటిల్‌ను ఏ దేశం గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి సౌత్ కొరియా అండి. ఫైనల్‌లో ఎవరండి? దక్షిణ కొరియా చైనాను 3-1 తేడాతో ఓడించిందండి. ఇది దక్షిణ కొరియా చరిత్రలో ఎనిమిదండి 3వ ఉబర్ కప్ టైటిల్ అండి. అయితే ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే డెన్మార్క్‌లోని హార్సెన్స్ నగరంలో నిర్వహించబడిందండి. మరి ఇది ఉబర్ కప్ యొక్క ఎన్నో ఎడిషన్ అండి? 31వ ఎడిషన్ అండి. ఓకేనా? అయితే ఉబర్ కప్ మహిళల జట్ల కోసం నిర్వహిస్తారండి. కాగా థామస్ కప్ అనేది పురుషుల జట్ల కోసం నిర్వహించబడుతుందండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి ఇది కూడా. నెక్స్ట్ క్వెషన్. ఆర్మేనియాలోని యెరెవాన్‌లో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సమావేశానికి హాజరైన ఏకైక యూరోపేతర దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి కెనడా అండి. ఈ సమావేశానికి ఆర్మేనియా ప్రధానమంత్రి ఎవరండి? నికోల్ పషిన్యాన్ ఆతిథ్యం ఇచ్చారండి. యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సంస్థ 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత యూరప్ దేశాలు రాజకీయ మరియు భద్రతా సహకారాన్ని పెంచుకోవడానికి ఏర్పాటు చేయబడిందండి ఇది. ఈ సమావేశంలో దాదాపు 50 మంది దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతల రాజకీయాలు, భద్రత మరియు మౌలిక సదుపాయాలపై చర్చల్లో పాల్గొన్నారండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? ఆర్మేనియాలో యెరెవాన్‌లో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సమావేశానికి హాజరైన ఏకైక యూరోపేతర దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కెనడా అండి. ఈ సమావేశానికి ఎవరండి? ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పషిన్యాన్ ఆతిథ్యం ఇచ్చారండి. అయితే ఇది యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సంస్థ 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత యూరప్ దేశాల రాజకీయ మరియు భద్రతా సహకారాన్ని పెంచడానికి ఏర్పాటు చేసుకున్నారండి. నెక్స్ట్ క్వెషన్. 2026లో కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ న్యూఢిల్లీ అండి. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరండి? రేఖా గుప్తా 2026 మే 6న ఢిల్లీ సచివాలయంలో ప్రకటించారండి. ఈ టోర్నమెంట్ జూలై 27 నుండి ఆగస్టు 2 వరకు త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతుందండి. ఈ పోటీల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా వంటి బలమైన కామన్‌వెల్త్ దేశాలతో పాటు మొత్తం 35కు పైగా దేశాల ఆటగాళ్లు పాల్గొననున్నారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2026 కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ అండి. అయితే ఈ విషయాన్ని ఎవరు ప్రకటించారంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరండి? రేఖా గుప్తా 2026 మే 6న ఢిల్లీ సచివాలయంలో ప్రకటించారండి. అయితే ఈ టోర్నమెంట్ జూలై 27 నుండి ఆగస్టు 2 వరకు ఎక్కడండి? త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతుందండి. అయితే ఈ పోటీల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా వంటి బలమైన కామన్‌వెల్త్ దేశాలతో పాటు మొత్తం ఎంతండి? 35కు పైగా దేశాల ఆటగాళ్లు పాల్గొననున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ కలిసి 169 కోట్ల ప్రాజెక్ట్‌ను ఏ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రారంభించాయి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ సామర్థ్యం అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఆలోచన బ్యాటరీ వేస్ట్ నుండి విర్చువల్ మైన్‌ను సృష్టించడం అండి. దీని ద్వారా లిథియం, కోబాల్ట్ మరియు నికెల్ వంటి ముఖ్య ఖనిజాలను తిరిగి పొందడం లక్ష్యమండి. ఈ ప్రక్రియ వల్ల బ్యాటరీలో కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను సుమారు 90% వరకు తగ్గించే అవకాశం ఉందండి. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ ఈవీ పరిశ్రమకు అవసరమైన కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేస్తుందండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే ఏవండి భారత్ మరియు యూరోపియన్ యూనియన్‌తో కలిసి ఎంతండి? 169 కోట్ల ప్రాజెక్ట్‌ను ఏ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రారంభించాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ సామర్థ్యం అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఆలోచన ఏంటంటే బ్యాటరీ వేస్ట్ నుండి విర్చువల్ మైన్‌ను సృష్టించడం అండి. దీని ద్వారా లిథియం, కోబాల్ట్ మరియు నికెల్ వంటి ముఖ్య ఖనిజాలను తిరిగి పొందడం లక్ష్యంగా ఉందండి. అయితే ఈ ప్రక్రియ వల్ల బ్యాటరీల కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను సుమారు ఎంతండి? 90% వరకు తగ్గించే అవకాశం ఉందండి. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ ఈవీ పరిశ్రమకు అవసరమైన కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. 1896 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా వందే మాతరం జాతీయ గీతాన్ని ఎక్కడ ఆలపించారు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.